యేసయ్యా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా, రాజుల రాజా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా, ప్రభువులకు ప్రభువా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా, పునరుద్ధానుడవైన దేవా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడా మీకు స్తోత్రం స్తోత్రమయ్యా, మార్పు లేని దేవా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా, మహిమ కలిగిన రాజా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా, కృపా సత్య సంపూర్ణమైన దేవా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం, అద్భుతములు చేయు దేవా మీకు స్తోత్రం స్తోత్రమయ్యా, ఆశ్చర్యకార్యములు జరిగించు దేవా మీకు స్తోత్రం 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 యేసయ్యా పరిశుద్ధుడా, మీ కేవలం ఆది స్తుతులు స్తోత్రములు వందనములు యేసయ్యా. గడిచిన కాలమంతయును ప్రభు ఎంతగానో మీ అమూల్యమైన రెక్కల చాటున మీరు మమ్మల్ని భద్రపరిచి కాంచి ఉంచినందులకే నిత్యముగా ప్రభు నిండు మనసుతో మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభు. అయ్యా నైనా స్తోత్రమైన ఈ సమయంలో ప్రభు ఈ విజ్ఞాపన కూడిక ప్రభు మీరే ఆది నుంచి అంతం వరకును మీరే అధ్యక్షులుగా ఉండి జరిగించండి ప్రభు. అయ్యా స్తోత్రమైన ప్రతి ఒక్కనైనా విరోధి అపవాది అగ్ని బాణములన్నిటిని మీరు తొలగించండి ప్రభు. నిత్యముగా ప్రభనైనా స్తోత్రమైన నీ సన్నిధినైనా ముఖ కాంతిని ఇక్కడ ప్రకాశింపజేయమని వేడుకుంటున్నానయ్యా. పాడుచున్న పాటల ద్వారా మీరు మహిమ పొందుకునండి రాజా, ఆరాధన ద్వారా మీరు మహిమ పొందుకునండి అయ్యా, విజ్ఞాపన ద్వారా మహిమ పొందుకునండి రాజా. ప్రతి ఒక్క విజ్ఞాపన మీరు ఆలకించండి దేవా. వాక్య భాగం ద్వారా ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి రాజా. లైవ్లో చూసిన ప్రతి ఒక్కరి గృహాలలో ప్రభ నిత్యముగా ప్రభ వారి గృహాల్లో మీ సన్నిధిని అనుభవించటకు ప్రభ మీరే సహాయం దయచేయమని, మీరే నీ కృపను అనుగ్రహించమని వేడుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే అర్పిస్తూ అయ్యా ఈ కూడికను మీరే ఆదరించి అంతవరకు అధ్యక్షులుగా ఉండి నడిపించమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని నామంలో మీ అందరికీ నా వందనములు. ఈ సమయంలో మనమందరం కలిసి కొన్ని పాటలు పాడుకొని దేవుని నామాన్ని మహిమపరచుదాం. మొదటిగా నేను పాడుచుండగా రెండోసారి నాతో కలిసి పాడుచు చప్పట్లు ఓడుచు మనమందరం కలిసి ఈ దినాన దేవుని నామాన్ని మహిమపరచుదాం. అందరూ ప్రార్థనా పూర్వకంగా మీ గృహాల్లో మీరందరూ ఒక దగ్గర కూర్చొని ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మనవి చేస్తున్నాం. నాతో మాట్లాడవా యేసయ్యా, నన్ను దర్శించవా యేసయ్యా, నన్ను క్షమించవా, నన్ను కరుణించవా, నన్ను క్షమించవా, నన్ను కరుణించవా, నాతో మాట్లాడవా యేసయ్యా, నన్ను దర్శించవా యేసయ్యా, నన్ను క్షమించవా,
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఒక పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరచుదాం. నిన్న నేడు నిరంతరం మారని మారవు, నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నిన్న నేడు నిరంతరం మారని మారవు, నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నీవే నీవే నమ్మదగిన దేవుడవు, నీవు నా పక్షమై నిలిచి ఉన్నావు.
దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైనటువంటి నామములో ఈ ప్రత్యేకమైన సమయంలో, ఈ రాత్రికాల సమయంలో, ఈ విజ్ఞాపన ప్రార్థన కూడికలో, ఈ ప్రత్యక్ష ప్రసారము ద్వారా ప్రభు నామాన్ని మహిమపరచడానికి కూడి వచ్చిన మీ అందరిని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతవరకు పాడుకున్న పాటల ద్వారా మనం ఎంతగానో ప్రభువుని మహిమపరిచాం. ఈ ప్రత్యేకమైన సమయంలో కొద్ది నిమిషాలు అందరూ కూడా మోకరించి కళ్ళు మూసుకుందాం. దయచేసి అవకాశం ఉండి ఆరోగ్యం ఉన్న వాళ్ళందరూ కూడా మోకరించండి, కళ్ళు మూసుకోనండి. మీ గృహాలలో, మీరున్న స్థలములో మోకరించగలిగిన వాళ్ళందరూ మోకరించండి. కళ్ళు మూసుకొని రెండు చేతులు పైకెత్తి, గడచిన కాలమంతా మనని కాపాడిన దేవుడు, మన ఎడల కృప చూపించిన దేవుడు, జాలి కలిగిన దేవునికి మనసార స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం. ఉన్నవాడు అనువాడు, నిరంతరము స్తోత్రార్హుడు, అగ్ని జ్వాలల వంటి నేత్రములు కలిగిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మనసారా స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరం స్తుతించుదాం. స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన జీవితాలలో చేసిన మేలులను బట్టి, ఉపకారములను బట్టి ఏమిచ్చి ఆయన రుణాన్ని మనం తీర్చగలుగుతాం. మనం ఈ రీతిగా ప్రభువుని స్తుతించి ఘనపరుచుట ద్వారా ఆయన రుణాన్ని తీర్చే భాగ్యాన్ని ప్రభు మనకిచ్చిన విధానాన్ని బట్టి ప్రభువుకి స్తోత్రాలు చెల్లించుదాం. స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం. యోదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా, నీవే కదాన ఆరాధన, ఆరాధన, స్తుతి, ఆరాధన, ఆరాధన, నీవే కదాన ఆరాధన, ఆరాధన, స్తుతి, ఆరాధన. పాడుదాం. గ్లోరీ, స్తుతి, ఆరాధన. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞమాచింది నీవేనని, నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞమాచింది నీవేనని, అహమును అణచి అధికారులను అధమున చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. చపలు కొడుతూ ఏమున్నది. యోదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా, నీవే కదాన ఆరాధన,
స్వాధీనమా నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి అంధకార కార్యములు లయపరిచిన దేవుడా, దురాత్మ కాడిని విరగొట్టిన దేవుడా, యేసు రక్తములో అయినా అయ్యా ప్రభానికి స్తోత్రం, ప్రతి దోషమును కడిగి వేసిన మా ప్రభువా యేసయ్యా, ఆరాధనకు యోగ్యుడైన దేవుడా, మరణపు ముళ్ళను విరిచిన వాడా, అయ్యా నీకు స్తోత్రాలయ్యా, నీకు స్తోత్రాలు రాజా, నీకు స్తోత్రాలు ప్రభువా, నీకు వందనాలు రాజా, నీకు వందనాలు ప్రభువా. ఈ విజ్ఞాపన ప్రార్థనలో ప్రభువా ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ యేసు క్రీస్తు నామములో మీరు దృష్టించండి రాజా. ఓ ప్రతి ఒక్కరి దుఃఖము, ఓ ప్రతి ఒక్కరి కలవరం, ప్రతి ఒక్కరి వేదన యేసు నామములో తొలగిపోవునుగా. నీ ప్రజల దుఃఖమునైనా ఆనందముగా మార్చబడాలి ప్రభువా యేసు నామములో. ప్రతి వ్యాధులు యేసు నామములో తొలగిపోవునుగా. ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా ఎందరైతే బిడ్డల వ్యాధులతో బాధపడుతున్నారు, ఆయన కలవరాలతో ఉన్నారు, అయ్యా తో ఉన్నారు, అయ్యా కుటుంబ సమస్యలతో ఎవరైతే ఉన్నారో యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాను ప్రభువా. అయ్యా నీకు స్తోత్రాలయ్యా, అయ్యా నీకు వందనాలయ్యా, వందనాలయ్యా. అయ్యా గుండెల్లో వేదనతో, కన్నుల్లో కన్నీరుతో, అయ్యా కుటుంబ సమస్యలతో నాయనా
బాధపడుతున్నటువంటి బిడ్డలను మీరు దర్శించండి. మా దేశాన్ని కనికరించండి అయ్యా, మా రాష్ట్రాన్ని కనికరించండి ప్రభువా. ఇదిగో నాయన భయంకరమైనటువంటి తెగులుతో అయ్యా బాధపడుచునైనా, ఇదిగో ప్రభువా నాయన ఎంతో మంది నాయన నీకు బహుదూరముగా ఉంటున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. బిడ్డలలో ఉన్న ప్రతి కలవరాన్ని తొలగించండి, ప్రతి పోరాటాన్ని తొలగించండి అయ్యా, ప్రతి భయాలన్నిటిలో నుంచి విడిపించండి అయ్యా. నీవు మా పక్షమై ఉండగా నాయన ఏది ఎంత మాత్రము మాకు హాని కలుగు చేయదని విశ్వాసముతో నాయన నిరీక్షణతో ప్రభువా అయ్యా నీ సన్నిధిని అనుభవించే భాగ్యం అయ్యా ప్రతి ఒక్క బిడ్డకు మీరు దయచేయండి ప్రభా, దయచేయండి ప్రభా. కృప కలుగును గాక. ఈ కడవరి దినాల్లోనైనా ఈ దేశ ప్రజలలో అయ్యా విశ్వాసాన్ని పెంచండి అయ్యా. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. తాగుబోతులను మార్చండి అయ్యా, దొంగలను మార్చండి అయ్యా, అయ్యా మాంత్రికులను మార్చండి ప్రభా, అయ్యా వ్యభిచారులను మార్చండి అయ్యా, అబద్ధికులను మార్చండి ప్రభా, నీకు స్తోత్రం. లక్షగొండలను మార్చండి ప్రభా. యేసయ్యా నీకు స్తోత్రాలయ్యా. అయ్యా పవిత్రమైన హృదయం కలిగిన ఆయన, నిష్కలంకమైన మనస్సు కలిగిన ఆయన అయ్యా ప్రతి ఒక్క బిడ్డనైనా అయ్యా నీ రాకడ కొరకు సిద్ధపడే భాగ్యం దయచేయండి అయ్యా. ఈ లోకములో మాకేమున్నది ప్రభా నాయన, ఈ లోకములో మాకేమున్నది ప్రభా నాయన. నీటి మీద బుడగ లాంటి మా జీవితం నాయన, ఎంతలో కనపడి అంతలో ఆరిపోయే ఆవిరి లాంటిది మా జీవితం, ఎండమావి లాంటిది మా బ్రతుకు నాయన. అయ్యా నీకు స్తోత్రము నాయన. నీ రాజ్యమే మాకు శాశ్వతమైనది కనుక ఆ నిత్య రాజ్యము కొరకు నాయన అనేకులను మీరు సిద్ధపరచండి ప్రభువా. ఈ రాత్రి నాయన అయ్యా ఎందరైతే బిడ్డలు ప్రభువా ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించుచున్నారు ప్రభువా, నిశ్చయముగా నాయన నీ వాక్కులో ఉన్న శక్తి నీ బిడ్డలలోనికి విడుదల చేయండి ప్రభు. యేసు నామములో కృప కలుగును గాక, కృప కలుగును గాక. ఇప్పుడే అద్భుతం జరుగును గాక. ఈ ఉపవాస ప్రార్థనలో నాయన నిశ్చయముగా నీ కృప కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు కాచిన దేవుడా అయ్యా ఇక్కడ కూడా మీ సన్నిధి మాకు దయచేసి నీ కృపలో మమ్మల్ని బలపరిచి భద్రపరచుమని అయ్యా తండ్రి జీవపు మాటలు అయ్యా నీ ఓటలు ప్రభా ఈ రాత్రి మాకు వినిపింపజేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని అపవాది కట్లన్నీ యేసు నామములో తగ్గిపోవునుగా. ప్రతి ఒక్కరికి వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనస్సు నీ బిడ్డలకు అనుగ్రహించి దీవించి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి స్తుతించి ప్రార్థించి వినయ మనస్సుతో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ చెప్దాం ఆమేన్. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో, జీవము కలిగిన నామములో మీ అందరిని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. మరి రీతిగా ఈ భయంకరమైన దినాల్లో మరి మనమందరం ఈ ప్రత్యక్ష ప్రసారము ద్వారా కలుసుకొని ప్రభువుని స్తుతించడానికి, ఆయనను గణపరచడానికి, ఆయనను మహిమపరచడానికి ప్రభు మనకి ఇచ్చిన కృపను బట్టి ప్రభువుని నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. మీకోసం, మీ కుటుంబాల కోసం, మీ యొక్క ఆధ్యాత్మికమైన జీవితాలు ప్రభు కృపలో బలపరచబడాలని, ప్రభు రాకడలో మనమందరం ఎత్తబడి యుగ యుగాలు కూడా నిత్యరాజ్యములో మోక్షపురములో ఆనందించాలని మానక మీ విషయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు కూడా ఈ పరిచర్య నిమిత్తమై మరి ఈ రాకడ దినాల్లో ఏ ఒక్కరూ కూడా నశించిపోకుండా ప్రభు రాకడ కొరకు సిద్ధపరచబడినట్లుగా మీరందరూ కూడా మా కోసం అనేకుల రక్షణ కొరకు ప్రార్థించాల్సిందిగా ప్రభు పేరిట నేను మిమ్మల్ని కోరుచున్నాను. దేవునికి స్తోత్రం. మంచిది. మీరందరూ కూడా మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని దగ్గర పెట్టుకొని మీ కుటుంబ సమేతంగా మరి ప్రతి శనివారం దేవుని మందిరంలో విజ్ఞాపన ప్రార్థనలో ఎలాగనైతే మీరు దేవుని సన్నిధిలో ఉంటారు, అలాగునే మీరున్న స్థలంలో జాగ్రత్తగా ప్రభు సన్నిధిలో కూడి కొద్ది నిమిషాలు దేవుని మాటలు ఆలకించాల్సిందిగా ప్రభు పేరిట కోరుచున్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి నేటి దినం వాక్య ధ్యానము నిమిత్తమై పరిశుద్ధ బైబిల్ గ్రంథములో
ఒక మాట చదువుకుందాం. అపోస్తులుడైనటువంటి పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి రాసినటువంటి పత్రిక, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక, మరి ఒక మాట మనం చదువుకుందాం. మనందరికీ పరిచయమైన మాటే అయినను ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడి మాట ఈ రాత్రి పదే పదే జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక మాట చదువుదాం. 5వ అధ్యాయము 15వ వాక్యం నేను చదువుతాను. అందరూ కూడా శ్రద్ధగా జాగ్రత్తగా మీరు గమనించండి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. దేవునికి స్తోత్రం. ఈ మాటలు ప్రభు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్ చెప్పండి అందరూ. దేవునికి స్తోత్రం. ప్రభు యేసు క్రీస్తు వారి కృపలో మీరందరూ క్షేమాన్ని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. అపోస్తులైన పౌలు గారు, అపోస్తులైన పౌలు భక్తుడు ఈ ఎఫెసీలో ఉన్న సంఘ విశ్వాసులను ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి మాటలు, ఈ మాటలు ఆ దినానికి కాదు ఈ దినానికి కూడా సరిపోల్చుకోదగినటువంటి మాటలు. దినములు చెడ్డవి గనుక, ప్రైజ్ ది లార్డ్, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. దేవునికి స్తోత్రం. ఒక్కసారి అందరూ సంతోషంగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. చేతులెత్తి చెప్దాం హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడు పౌలు గారు ఆ రోజున ఎఫెసీ సంఘానికి రాసినటువంటి ఈ మాటలు ఖచ్చితంగా నేటి దినాల్లో మనం పోల్చుకోదగినటువంటి మాటలు. దినములు చెడ్డవి. అవును, ఈ రోజున మరి మనం జీవిస్తున్న ఈ దినాలు చాలా భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉన్నాం. ఎంతటి భయంకరమైన దినాల్లో మనం ఉన్నామంటే, ఎటు నుంచి ప్రమాదం, ఎక్కడి నుంచి ప్రమాదం వచ్చిద్దో, ఎటువైపు నుంచి మరణం మనిషిని సంధించిద్దో, ఏ తెగులు, ఏ భయంకరమైనటువంటి యాక్సిడెంట్లు, ఇలాంటివి ఏవి మనిషి జీవితంలో మరి సంభవిస్తాయో తెలియని ఓ భయంకరమైనటువంటి దినాలలో మనం ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రస్తుత దినాలు చూస్తే చాలా భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉన్నాం. నీ దగ్గరున్న డబ్బు కానీ, నీ దగ్గరున్న బలము కానీ, బలగము కానీ, నీకున్న ఏది కూడా ఈ భయంకరమైన ఉగ్రతలో నుంచి నిన్ను తప్పించదు అనే మాటను జాగ్రత్తగా మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి నిన్నటి దినాన మరి మనం గమనించినట్లయితే ఓ భయంకరమైనటువంటి ఫ్లైట్ యాక్సిడెంట్ పాకిస్తాన్లో. మరి ఒక్క నిమిషంలో ఆ ఫ్లైట్లో నుంచి అందరూ దిగిపోయే పరిస్థితి. కానీ అకస్మాత్తుగా ఒక్క నిమిషానికి ముందు, అది ల్యాండింగ్కి ముందు గాల్లోనే మరి అది భయంకరంగా మరి కాలిపోయి జనావాసాల మీద పడి ఆ విమానంలో ఉన్న 100 మందికి పైగా అక్కడికక్కడే అగ్నికి ఆహుతైపోయినట్లుగా వార్తల్లో మనం చూసాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిగా మనం చూసినట్లయితే ఈ యాక్సిడెంట్ల ద్వారా కానీ, తెగుళ్ళ ద్వారా కానీ, అగ్ని ప్రమాదాల ద్వారా కానీ, లేకపోతే భయంకరమైన భూకంపాల ద్వారా కానీ, వడగళ్ల ద్వారా కానీ అనేక రకాలుగా విపత్తు, భయంకరమైనటువంటి ఘోరమైనటువంటి విపత్తులు, భయంకరమైనటువంటి పరిస్థితులు మన ముందు ప్రస్తుత దినాల్లో చూస్తున్నాం. ఎంతకంటే కూడా భయంకరమైనటువంటి దినాలు మనం చూడబోతున్నాం. ఎంతకంటే భయంకరమైనటువంటి దినాలు రాబోతున్నాయి నా ప్రియమైన దేవుని బిడ్డలారా. కనుక ఈ రాత్రి నేను మీకు క్లుప్తంగా చెప్పొచ్చే మాట ఏంటంటే, దినాలు చెడ్డవి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ రోజులు చెడిపోయిన రోజుల్లో మనం జీవిస్తున్నాం. ఈ భయంకరమైనటువంటి దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. ఏ రోజున ఏమి సంభవించిందో, ఏ క్షణాన ఏమి జరిగిద్దో తెలియని ఒక భయంకరమైనటువంటి పరిస్థితులలో నేను మనమందరం జీవిస్తున్నాం.
కనుక ఇలాంటి ప్రస్తుత దినాల్లో, ఇలాంటి భయంకరమైన దినాల్లో మనం ఎలా ఉండాలి అంటే, సమయాన్ని పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుడి. దేవునికి స్తోత్రం. ఇలాంటి మరి భయంకరమైన దినాల్లో, ఒకటి దుర్దినాల్లో మనం జీవిస్తున్నాం, చెడిపోయిన దినాల్లో మనం జీవిస్తున్నాం, ఇంకా చెప్పాలంటే ఉగ్రత దినాల్లో జీవిస్తున్నాం, ప్రభు రాకడ దినాల్లో మనం జీవిస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలాంటి భయంకరమైనటువంటి దినాలలో మనం ఎలా జీవించాలంటే, సమయాన్ని పోనీయక, దేవుడు మనకిచ్చిన ఈ సమయం చాలా విలువైనది. ఈ విలువైన సమయాన్ని వ్యర్థంగా పోనీయకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకునుడి అని పౌలు గారు బోధిస్తున్నాడు. అంటే దాని అర్థం, సమయాన్ని సద్వినియోగం చేసుకునేవారు జ్ఞానవంతులు, సమయాన్ని దుర్వినియోగం చేసేవారు అజ్ఞానులు. ప్రైజ్ ది లార్డ్. ఈ మాట చెబుతున్నందుకు దయచేసి నన్ను మన్నించండి. ఎవరైతే దేవుడు మీకు ఇచ్చిన సమయాన్ని వ్యర్థంగా గడపడానికి ఇష్టపడతారో, నీకు ఇచ్చిన విలువైన సమయంలో వ్యర్థమైన కార్యాలు చేయడానికి నువ్వు పూనుకుంటావో, నా ప్రియమైన సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, నువ్వెవరో తెలుసా? అజ్ఞానివి అని బైబిల్ సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. దేవుడు నీకు ఇచ్చిన ఈ విలువైన సమయాన్ని ప్రార్థన కొరకు కాక, వాక్య ధ్యానం కోసం కాక, మరి పరిశుద్ధత కొరకు కాక, మరి దేవుని రాజ్యం కొరకు సిద్ధపాటు కొరకు కాక, ఈ సమయంలో ఈ విలువైన సమయాన్ని వ్యర్థంగా గడపడానికి ఒకవేళ నువ్వు ఇష్టపడే వ్యక్తివైతే, సెల్ ఫోన్లో సినిమాలు చూడటానికి, సీరియల్ చూడటానికి, లేకపోతే వీడియో గేమ్లు ఆడటానికి, లేకపోతే ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకోవడానికి, లేకపోతే మంచి మంచి ఆహార పదార్థాలు వండుకోవడానికి, లేకపోతే ఏదో సంపాదించడానికి, వ్యర్థమైనటువంటి వాటి కోసం నీ సమయాన్ని ఉపయోగించే వ్యక్తివైతే, నన్ను క్షమించండి, బైబిల్ అంటుంది నువ్వు అజ్ఞానివి అని బైబిల్ సెలవిస్తుంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయాన్ని పోనిచ్చేవారిగా కాక సమయాన్ని మనం సద్వినియోగపరుచుకునేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు చాలా మంది అంటూ ఉన్న ఒక ఓత పదం ఏంటంటే టైం పాస్. చాలా మంది టైం పాస్ చేస్తున్నారు, సమయాన్ని పోనిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. సమయాన్ని పోనిస్తున్నారు గేములతోనో, లేకపోతే ఇంకా వ్యర్థమైనటువంటి కార్యకలాపాలతో సమయాన్ని వ్యర్థంగా పోనిస్తూ ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు సమయాన్ని వ్యర్థంగా పోనిస్తున్నావా? దేవుడు నీకు ఇచ్చిన విలువైన సమయాన్ని ఒకవేళ నిద్రపోవటానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నావా? లేకపోతే నీ సొంత పనులు చేసుకోవడానికి, లేకపోతే ఎక్కువగా నువ్వు సినిమాలు చూడటానికి, వీడియో గేమ్లు ఆడటానికి నీ సమయాన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నావా? జాగ్రత్త, భయంకరమైన దినాల్లో ఉన్నాం. నీ సమయాన్ని నువ్వు సద్వినియోగపరుచుకుంటే నువ్వు జ్ఞానివి అని బైబిల్ అంటుంది. సమయాన్ని పోనిస్తే, టైం పాస్ చేసే వ్యక్తిగా ఉంటే నువ్వు అజ్ఞానివి అని బైబిల్ సెలవిస్తూ ఉంది. కనుక నా ప్రియమైన దేవుని సంఘమా, సహోదరుడా, సహోదరి, నువ్వు ఏ స్థలములో ఉండి ఈ ప్రత్యక్ష ప్రసారము ద్వారా దేవుని వాక్యాన్ని వీక్షించుచున్నప్పటికీ కూడా ఈ భయంకరమైన దుర్దినాల్లో మరణము నిన్ను సంధించక ముందే, ఉగ్రత నీ దగ్గరికి రాకముందే, ఇదిగో ఇప్పుడే నీకు దేవుడిచ్చిన విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకుని. నువ్వు అనుకుంటున్నావేమో ఇంకా సమయం ఉందిలే, రేపు మారొచ్చులే, ఇంకా తర్వాత బాప్తిస్మం తీసుకోవచ్చులే, తర్వాత బ్రతుకు మార్చుకోవచ్చులే, తర్వాత ఈ చెడ్డ కార్యాలు విడిచిపెట్టొచ్చులే, ఇంకా కొంచెం కునుకుదాం, ఇంకా కొన్ని రోజులు ఎంజాయ్ చేద్దామని ఒకవేళ దేవుడు నీకు ఇచ్చిన ఈ సమయంలో ఇంకా మార్పు చెందకుండా ఇంకా నువ్వు నిర్లక్ష్యంగా ఉండే వ్యక్తివైతే జాగ్రత్త, సమయం కొంచెమే ఉంది. దేవునికి స్తోత్రం. రానయ్యన్నవాడు ఆలస్యము చేయక త్వరగా రాబోతున్నాడు. కనుక దేవుడు నీకు ఇచ్చిన ఈ విలువైన సమయాన్ని సద్వినియోగపరుచుకునే వాళ్ళముగా ఉండాలని దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే సమయాన్ని వ్యర్థంగా గడిపినటువంటి వారు ఎంతటి భయంకరమైనటువంటి స్థితిలోనికి వెళ్ళారో లేఖనాల్లో మనం గమనించినట్లయితే దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని ఎలాగున మనం సద్వినియోగం చేసుకోవాలో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో
రెండవ రాజుల గ్రంథం ఒక మాట చదవండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రెండవ రాజుల గ్రంథం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మీ గ్రంథాలు తెరిచి చూడండి అందరూ కూడా. 2 కింగ్స్ 5వ అధ్యాయము, రెండవ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 26వ వాక్యాన్ని మనం చదువుకుందాం. అంతటా ఎలీషా వానితో ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? వినండి, జాగ్రత్తగా వినండి. ద్రవ్యమును, వస్త్రమును, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు మనం గమనించినట్లయితే దైవజనుడైనటువంటి ఎలీషా గెహాజీతో మాట్లాడుతున్న మాట. దీనికి ముందు జరిగిన సంభవాలు మనకు తెలుసు. సిరియా సైన్యాధిపతి అయిన నయమాను ఆయన ఓ భయంకరమైన కుష్ఠరోగిగా బాధపడుతున్నప్పుడు ఇశ్రాయేలు దేశం నుంచి బానిసగా తీసుకుని రాబడిన ఒక చిన్నదాని మాట విని దైవజనుడైన ఎలీషా దగ్గరకు వచ్చి, దైవ సేవకుడైన ఎలీషా గారు చెప్పినట్లుగా యొర్దాను నదిలో 7 సార్లు మునిగి తన దేహంలో ఉన్న కుష్ఠరోగం నుంచి అతడు శుద్ధీకరించబడి స్వస్థ చిత్తుడై మరలా తిరిగి దైవ సేవకుడైన ఎలీషా దగ్గరికి వచ్చి ఒక ప్రత్యేకమైన మాట పలుకుతున్నాడు. ఆ మాట గమనించినట్లయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 5వ అధ్యాయము 15వ వాక్యాన్ని గనక జాగ్రత్తగా గమనిస్తే, ఈ మాట 15వ వాక్యం మీ గ్రంథాల్లో అండర్లైన్ చేసి పెట్టుకోండి. ఒక అన్యుడు, అంతవరకు వాక్యము ఎరుగని, దేవుణ్ణి ఎరుగని ఒక అన్యుడు చెప్తున్న సాక్ష్యం. 15వ వాక్యం. అప్పుడు అతడు అనగా సిరియా సైన్యాధిపతి, అతడు తన పరివారముతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించుము. ఆమేన్, ఆమేన్. ఇశ్రాయేలీలలో ఉన్న దేవుడు తప్ప లోకమందంతటి యందును మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. నేను ఎరుగుదును. లోకమందంతటా ఎక్కడ వెతికినా, లోకమందంతటా ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ వెతికినా ఇశ్రాయేలీలో ఉన్న నజరేయుడైన యేసుక్రీస్తు వారు తప్ప ఈ లోకములో మరొక దేవుడు లేడని ఒక అన్యజనుడైన సిరియా సైన్యాధిపతి అయిన నయమాను చెప్తున్న సాక్ష్యం. నేను అనుకుంటాను, ఇతడు సైన్యాధిపతిగా ఉన్నాడు కనుక రాజుగారి సెలవు తీసుకుని ఈ లోకములో ఉన్న అనేక దేవుళ్ళ దగ్గరికి, అనేక వైద్యుల దగ్గరికి తన రోగాన్ని నయం చేసుకోవడానికి లోకములో ఉన్న అన్ని దేవుళ్ళ దగ్గరికి, అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళి ఉంటాడు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన చెప్తున్నాడు లోకమందంతట కూడా అంటున్నాడు. అంటే ఆయన లోకమంతా చూశాడు. లోకములో ఉన్న ప్రతి దేశములో ప్రతి దేవుణ్ణి, అనేకమైనటువంటి మరి దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే
ఎవరికైనా ఏదైనా బలహీనత ఉంటే మరి ఎవరు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడ వెళ్ళిపోతారు. బహుశా ఈ నయమానికి కూడా అనేక మంది సలహాలు ఇచ్చి ఉండొచ్చు. మరి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళు, మరి అక్కడికి వెళితే నీకు నయమైద్ది, ఆ డాక్టర్ దగ్గరికి వెళితే నీకు నయమైద్ది, నీ రోగం పోద్ది. అనేక మంది ఒకవేళ నయమానుకు సలహాలు ఇచ్చి ఉండొచ్చు, ఇశ్రాయేలు చిన్నది ఇచ్చినట్లుగా. అయితే తను కాదనకుండా అన్ని దేశాలకు తిరిగాడు, అన్ని దేవుడి దగ్గరికి వెళ్ళాడు. కానీ ఎక్కడ కూడా అతని రోగం అనేది నయం కాలేదు. కానీ సైన్యములకు అధిపతి అయిన జీవము కలిగిన దేవుని సేవకుడైన దైవజనుడైన ఎలీషా మాటను ఎప్పుడైతే ఆయన విన్నాడో, ఎలీషా మాటకు ఎప్పుడైతే లోపడ్డాడో, వెంటనే తన దేహంలో ఉన్న వ్యాధి, ఆ భయంకరమైన కుష్టు రోగం నయమానును విడిచిపెట్టి వెళ్ళినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఈ కార్యాన్ని చూసిన తర్వాత నయమాను చెప్తున్న సాక్ష్యం, ఇశ్రాయేలులో ఉన్న దేవుడే నిజమైన దేవుడు, లోకమందంతటా వేరొక దేవుడు లేడు, ఆయనే నిజమైన దేవుడని నేను ఎరుగుదును అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డ, ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో నీవు ఎరిగావా? ఆయన మహిమను ఎరిగావా? ఆయన రుచిని ఎరిగావా? ఆయన కృపను నువ్వు ఎరిగావా? ఎంతకాలం అవుతుంది నువ్వు ప్రభు సన్నిధికి రాబట్టి? ఎంతకాలం అవుతుంది నువ్వు ప్రభువుని నమ్ముకొని? నీవు ఎరిగావా? యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోనండి అని వాక్యం అంటుంది. దేవునికి స్తోత్రం. ఈ నయమాను దేవుని యొక్క రుచిని తెలుసుకున్నాడు గనుక ఆయనే నిజమైన దేవుడు అని చెప్పాడు. ఆ దేవునికి తన హృదయపూర్వకమైన అర్పణలు ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం. అయితే ఆ దైవ సేవకుడైన ఎలీషా, నీవు తెచ్చినది ఏది నాకు అక్కరలేదు, నీ వెంటనే తీసుకుని వెళ్ళిపో అన్నప్పుడు అతడు మరలా తిరిగి తన దారిని వెళుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అతడు వెళుతూ ఉన్నాడు. ఆ నయమాను తిరిగి వెళుతున్నప్పుడు వెంటనే నయమాను ఎలీషా దగ్గర, దైవ సేవకుడైన ఎలీషా దగ్గర ఒక పరిచారకుడు ఉంటాడు. ఆ పరిచారకుడు గెహాజీ అనేటువంటి పరిచారకుడు ఉంటాడు. ఈ పరిచారకుడు అనుకున్నాడు, అయ్యో ఇంత మంచి వస్త్రాలు, ఇంత డబ్బు మా యజమానుడు కాదనుకుంటున్నాడే, ఎలాగైనా నేను వెళ్ళి తెచ్చుకుంటానని ఆ సిరియా సైన్యాధిపతి అయిన నయమాను రథం వెంట పరిగెత్తుకుని వెళ్ళి అబద్ధాలు చెప్పి, మోసపు మాటలు చెప్పి, ప్రవక్తల శిష్యులు వచ్చారని చెప్పి అబద్ధాలు చెప్పి ఆ నయమాను దగ్గర నుంచి కానుకలు తీసుకుని వచ్చి తన గుడారములో దాచుకుని ఏమి ఎరుగునట్లుగా మరలా దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళి నిలబడతాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, అప్పుడే దేవుని తెలుసుకున్న నయమాను అంటాడు, యేసు ప్రభువే నిజమైన దేవుడు, ఇశ్రాయేలులో ఉన్న దేవుడే నిజమైన దేవుడు అని తెలుసుకున్నాడు. ఎప్పటి నుండే దైవ సేవకుడి దగ్గర ఉన్న గెహాజీ మాత్రం ఆయన రుచిని ఎరుగక తుచ్చమైనటువంటి బంగారం కోసం, వస్త్రాల కోసం, ధనం కోసం అతను పరిగెత్తినట్లుగా లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నయమానేమో సర్వశక్తి కలిగిన దేవుణ్ణి పొందుకొని వెళుతున్నాడు. గెహాజీ మాత్రం నయమాను తెచ్చిన వస్త్రాలకి ఆశపడి, నయమాను తెచ్చిన ధనానికి ఆశపడి పరుగెత్తుతున్నట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గెహాజీ లాగా ఒకవేళ నువ్వు పరిగెడుతున్నావా? ధనం కోసం పరిగెడుతున్నావా? వస్త్రాల కోసం పరిగెడుతున్నావా? ఆస్తుల కోసం పరిగెడుతున్నావా? దేనికోసం నీ పరుగు? దేనికోసం నీ పరుగు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమీ తెలియనట్లుగా గెహాజీ వెళ్ళి దైవ సేవకుడి దగ్గర నిలబడినప్పుడు దైవజనుడైన ఎలీషా అంటాడు, గెహాజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావయ్యా అన్నప్పుడు మరలా ఒక అబద్ధం ఆడుతున్నాడు. నీ దాసుడినైన నేను ఎక్కడికి వెళ్ళలేదు ప్రభువా, నువ్వు ఆ మనుషుని వెంట, ఆ రథం వెంట నువ్వు పరిగెత్తినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా అంటాడు. చదువుకుందాం. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గెహాజీ సిరియనుడైన ఈ నయమానును తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు
నా యజమానునికి మనసు లేకపోయాను గాని 25వ వాక్యం చదువుకుందాం. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలువగా ఎలీషా వానిని చూసి, గెహాజీ, నువ్వు ఎచ్చటి నుండి వచ్చితివని అడిగినందుకు వాడు, నీ దాసుడైన నేను ఎచ్చటికి నీ పోలేదు అనెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎలీషా పనివాడైన గెహాజీ దైవదాసుని మోసం చేద్దాం అనుకున్నాడు. నీ దాసుడని నేను ఎచ్చటికి పోలేదని అబద్ధం ఆడుతున్నాడు. అంటే ఒక వ్యక్తి తన జీవితంలో ఒక తప్పు చేయటం ప్రారంభిస్తే ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరొక తప్పు, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరొక తప్పు, తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు చేస్తూ చివరికి తన జీవితాన్ని పతనం చేసుకునే పరిస్థితికి దిగజారిపోవాల్సి వస్తుంది. గెహాజీ అశాశ్వతమైన ధనం కోసం అబద్ధాలు ఆడాడు, మోసపు మాటలు చెప్పాడు. అక్కడేమో నయమాను దగ్గర అబద్ధం ఆడాడు. ఇక్కడికి వచ్చి జీవము కలిగిన దేవుని సేవకుడైన ఎలీషా దగ్గర అబద్ధం ఆడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చేసిందే తప్పు పని అంటే ఆ తప్పు పనికి తోడు మరలా అబద్ధాలు ఆడటం ప్రారంభించాడు. అందుకని ఇక్కడ ఘాటుగా దైవజనుడిని ఎలీషా అంటాడు. మనం గమనించినట్లయితే 26వ వాక్యంలో మనం చూసినట్లయితే, ద్రవ్యమును వస్త్రములను ఒలీవ చెట్ల తోటలను ద్రాక్ష చెట్ల తోటలను గొర్రెలను ఎడ్లను దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? హల్లెలూయా. ఇది ఏ సమయం? ఇది సంపాదించుకునే సమయం కాదు, ఇది కూడబెట్టుకునే సమయం కాదు. ఇది ద్రాక్ష తోటలను, ద్రవ్యాన్ని, వస్త్రములను, ఆస్తులను సంపాదించుకునే సమయం కాదు. నా ప్రియ దేవుని బిడ్డ, నేను చెప్తున్నాను, భయంకరమైన ఉగ్రత రాబోతుంది. ఆ దినాన నువ్వు సంపాదించుకున్న ధనమంతా తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టినా నీ ధనము నిన్ను రక్షించలేదు. కానీ ఆ ఉగ్రతలో నుండి నిన్ను రక్షించగలిగింది ఎవరు తెలుసా? ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. ఆమేన్. ఆయన లేకుండా నీకు నీ ఎత్తు ధనాన్ని నువ్వు కూడబెట్టుకున్నా, కోట్ల రూపాయలు నువ్వు కూడబెట్టుకున్నా, ఏది కూడా నిన్ను రక్షించలేదు. యేసు క్రీస్తు ప్రభుల వారు మాత్రమే నిన్ను రక్షించగలిగిన దేవుడు. ఈ రోజున నువ్వు ఏమి సంపాదించుకుంటున్నావు? వ్యర్థమైన ధనం నువ్వు సంపాదించుకోవడానికి పరుగులు పెట్టి దేవునికి దూరం అయిపోతున్నావా? దేవునికి దూరంగా జీవిస్తున్నావా? లాక్డౌన్ సమయంలో మందిరాలు లేవు కదా, ఆరాధన లేదు కదా అని చెప్పి ఆరాధించాల్సిన సమయంలో ఆరాధించకుండా, ప్రార్థించాల్సిన సమయంలో ప్రార్థించకుండా దేవునికి దూరం అయిపోయి ఒకవేళ ఇహలోక సంపాదన కోసం పరుగెత్తే వ్యక్తివిగా ఉన్నావా? ఆదివారం రోజున దేవుని సన్నిధిలో ఆరాధించాల్సిన సమయంలో కూడా ఆరాధించకుండా ఇంకా ధనం కోసం నువ్వు పరిగెత్తే వ్యక్తివిగా ఉన్నావా? నా ప్రియ దేవుని బిడ్డ, గమనించు, ఆ ఉగ్రతలో నీ ధనం నిన్ను రక్షించలేదు. మునుపటి కంటే కూడా ఇప్పుడు ఎక్కువగా మనం ప్రార్థన చేయాల్సిన సమయం ఇది. ఇది ధనాన్ని సంపాదించుకునే సమయం కాదు, ఇది ఆస్తులు సంపాదించుకునే సమయం కాదు, ఇది ద్రాక్ష తోటలు సంపాదించుకునే సమయం కాదు, ఇది భూములు సంపాదించుకునే సమయం కాదు, వెండి బంగారాలు సంపాదించుకునే సమయం కాదు. ఇట్ ఈస్ ద టైమ్ ఫర్ ప్రేయర్. ఇది ప్రార్థన చేయాల్సిన సమయం. నయమాను వెళుతున్నాడు, సిరియా దేశానికి వెళుతున్నాడు. అడిగిన ప్రతి ఒక్కరికి చెప్తున్నాడు, ఇశ్రాయేలీలో ఉన్న దేవుడు గొప్ప దేవుడు, ఆయన నన్ను స్వస్థపరిచాడు, ఆయన స్వస్థపరిచాడని అనేకులకు సాక్ష్యం చెప్తున్నప్పుడు ఆ సాక్ష్యము ఫలింపజేయలాగున, అనేకులు రక్షణ పొందులాగున దేవుని సన్నిధిలో ఉండి మోకరించి ప్రార్థన చేయవలసిన ఓ గెహాజీ, ధనం కోసం పరిగెడుతున్నావా?
ద్రాక్ష తోటల కోసం పరిగెడుతున్నావా? వస్త్రాల కోసం పరిగెడుతున్నావా? వెండి బంగారాల కోసం పరిగెడుతున్నావా? దేనికోసం నీ పరుగు? అవేవి కూడా ఒకరోజు నిన్ను రక్షించలేవు. దేవునికి స్తోత్రం. ఎంతవరకు మానవుడు అనుకున్నాడు, నా దగ్గర ధనం, నా దగ్గర ఉన్న జ్ఞానం, నా దగ్గర ఉన్న బలం నన్ను రక్షించింది అనుకున్నాడు. కానీ ఈ రోజున ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటున్నారు, మనిషి సంపాదించిన ధనం, మనిషి జ్ఞానం, మనిషి బలం ఉగ్రతలో నుండి రక్షించలేదు అని ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు అర్థం చేసుకుంటున్నాయి. అర్థమవుతుందా? ఒక్కసారి ఆలకించు. సాగిపోతున్న నేస్తమా, ధనం కోసం పరిగెడుతున్న సహోదరుడా, వస్త్రాల కోసం పరిగెడుతున్న చెల్లెమ్మ, ఒక్కసారి ఆగి ఆలోచించు. ఉగ్రతలో నుండి నిన్ను ఏది నిన్ను రక్షించలేదు. ఇది సంపాదించుకునే సమయం కాదు. ప్రైజ్ ద లార్డ్. అందరూ చెప్పండి, అందరూ చెప్పండి. ఇది సంపాదించుకునే సమయం కాదు. ఇది వెండిని, బంగారములను, ద్రవ్యాన్ని, వస్త్రాలను, ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను, మరి గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకునే సమయం కాదు. ఇది కూడబెట్టుకునే సమయం కాదు. ఇది ఖర్చు పెట్టి క్రీస్తును సంపాదించుకునే సమయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు వాక్యం వింటున్న నీ జీవితంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సన్నిధిని నువ్వు కలిగి ఉన్నావా? ఈ లాక్డౌన్ సమయంలో దేవునికి దగ్గరగా వస్తున్నావా? ఒకవేళ దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నావా? ఒకసారి నీ మనస్సాక్షిని పరీక్షించుకో. ఎంత కాలం అవుతుంది నువ్వు మోకరించి మనసారా ప్రభు సన్నిధిలో ప్రార్థించక? ఇప్పటికైనా ఒకసారి పరీక్షించుకో. ఇది సంపాదించుకునే సమయం కాదు, ఇది ప్రార్థించే సమయం. దేవునికి స్తోత్రం. సమయాన్ని సద్వినియోగం చేసుకో. ఈ సమయంలో సంపాదన కోసం పరిగెత్తమాకు. ద గ్రేట్ అలెగ్జాండర్, ప్రపంచ దేశాలన్నీ జయించిన ద గ్రేట్ అలెగ్జాండర్ చివరికి ఒక చిన్న బలహీనతతో చచ్చిపోయి తన 2 చేతులు బయట పెట్టి ఊరేగించమన్నాడు. కారణం, అలెగ్జాండరు ప్రపంచ దేశాలను జయించాడు. ద గ్రేట్ అలెగ్జాండర్ రాజ్యాలను జయించాడు. కానీ చచ్చిపోయి వెళ్ళేటప్పుడు పూచిక పొల్లగొడు తీసుకుని వెళ్ళట్లేదు, రిక్త హస్తాలతో వెళ్ళిపోతున్నాడు. 2 చేతులు బయట పెట్టి ఊరేగించండి. నువ్వు వచ్చేటప్పుడు ఏమి తీసుకొని రాలేదు, పోయేటప్పుడు నువ్వేమి తీసుకొని పోలేవు. కనుక నీలో ఊపిరి ఉండగానే రక్షణను సంపాదించుకోవాలి. దేవుణ్ణి నువ్వు సంపాదించుకోవాలి. దేవుని కృపను నువ్వు సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇది ఆస్తులు సంపాదించుకునే సమయం కాదు, క్రీస్తుని సంపాదించుకునే సమయం. ఇది ఆస్తులు సంపాదించుకునే సమయం కాదు, ఇది ప్రార్థన చేసే సమయం. దేవునికి స్తోత్రం. దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి? ప్రార్థన ద్వారా సద్వినియోగపరుచుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ జీవితంలో ప్రార్థనే నీకు శక్తినిచ్చేది, ప్రార్థనే నీకు జీవాన్నిచ్చేది, ప్రార్థనే నీకు మోక్షాన్నిచ్చేది. ఇలాంటి ప్రార్థన నిర్లక్ష్యం చేసి ఒకవేళ నా ప్రియ తమ్ముడా, నా ప్రియ చెల్లెమ్మా, వ్యర్థంగా నీ సమయాన్ని గడుపుతున్నావేమో, ఇప్పుడైనా నీ మనస్సు మార్చుకొని నీకు దేవుడిచ్చిన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. నెంబర్ 1, మొట్టమొదటిగా ఇది సంపాదించుకునే సమయం కాదు, ఆస్తులు సంపాదించుకునే సమయం కాదు, ఇది ప్రార్థన చేసే సమయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవదిగా మనం గమనించినట్లయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సామ్యుయల్ 2వ గ్రంథం, సామ్యుయల్ 2వ గ్రంథం 11వ అధ్యాయము 11వ వచనాన్ని మనం గమనించినట్లయితే ఉరియా మందస్సమును ఇశ్రాయేలు వారును యూదా వారును గుడారములలో నివసించుచుండగను నా అధిపతియగు యోవాబును
ఏలిన వాడగు నీ సేవకులను బయట దండులో నుండగను భోజన పానములు చేయుటకును నా భార్య యొద్ద పరుండుటకును నేను ఇంటికి పోదునా నీ తోడు నీ ప్రాణము తోడు నేను అలాగు చేయువాడును కానని దావీదుతో అనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే దావీదు చేసినటువంటి ఓ పొరపాటును కప్పిపుచ్చుకోవటానికి బెత్షెబాతో పాపం చేసినప్పుడు ఆమె భర్త అయినటువంటి ఊరియాను యుద్ధములో నుండి ఇంటికి పిలిపించి తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి నీవు వెళ్ళి నీ భార్యతో మరి సుఖంగా గడుపు, నువ్వు మంచిగా భోజన పానములు చేసి నీ ఇంటిలో నువ్వు విశ్రాంతి తీసుకొని ఊరియాతో దావీదు అంటాడు. అప్పుడు ఊరియా అంటాడు దావీదుతో, మందస్సమును ఇశ్రాయేలు వారును యూదా వారును గుడారములలో నివసించుచు ఉండగా నా ఏలిన వాడగు యోవాబు నీ సేవకుడగు ఆ బయట దండులో నుండగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మందస్సము గుడారములో ఉంది. నీ సేవకులు గుడారాలలో దండులో ఉన్నారు, యుద్ధములో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యుద్ధము చేయాల్సిన సమయం ఇది. ప్రైజ్ ది లార్డ్. ఏ సమయం ఇది? యుద్ధము చేయాల్సిన సమయం. మందస్సము యుద్ధ భూమిలో ఉంది, నీ సేవకులు యుద్ధ భూమిలో ఉన్నారు, దండులో ఉన్నారు. ఇలాంటి యుద్ధము చేయాల్సిన సమయంలో భోజనము చేయడానికి, భార్య దగ్గరికి వెళ్ళి పడుకోవటానికి నేను ఇష్టపడేవాడిని కాదు. ఇది భోజనము చేసే సమయం కాదు రాజా, ఇది భార్య దగ్గర పడుకునే సమయం కాదు రాజా, ఇది సుఖించే సమయం కాదు రాజా, ఇది యుద్ధము చేసే సమయం. నీ దాసుడునగు నేను అలాగును చెయ్యువాడును కాను అని రాజైన దావీదుతో ఊరియా చెప్తున్న మాటలు మనం వింటున్నాం. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన దేవుని సంఘమ, నా ప్రియమైన సహోదరుడా సహోదరి, ఈ సమయం ఏ సమయం అంటే ఇది యుద్ధము చేయాల్సిన సమయం. ప్రైజ్ ది లార్డ్. ఎందుకనగా మన విరోధి అయినటువంటి అపవాది ఎవడిని మింగుదునని గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు వాడు. ఇలాంటి సమయంలో మంచి మంచి భోజనాలు వండుకొని, చక్కటి పిండి వంటలు వండుకొని చక్కగా భోజనం చేయటానికి, ఇది సుఖపడటానికి, విశ్రాంతి తీసుకోవడానికి సమయం కాదు. ఇది యుద్ధము చేయాల్సిన సమయం. ఇది నిద్రపోయే సమయం కాదు, ఇది పరుండే సమయం కాదు, ఇది తినే సమయం కాదు, ఇది సుఖపడే సమయం కాదు. ఈ సమయం యుద్ధము చేయాల్సిన సమయం. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. ఇది యుద్ధము చేయాల్సిన సమయం. యుద్ధము చేయాల్సిన సమయంలో యుద్ధము చేయకుండా, మన విరోధైనటువంటి అపవాదితో పోరాడకుండా, యుద్ధము చేయకుండా భోజన పానాలు చేయడానికి, నిద్రపోవటానికి, కునికి నిద్రపోవడానికి, సుఖపడడానికి ఒకవేళ నువ్వు ఇష్టపడే వ్యక్తివిగా ఉన్నావేమో, ఈ రాత్రి కాల సమయంలో జాగ్రత్త. ఉగ్రత ఎటువైపు నుంచి వచ్చిందో తెలియదు, శత్రువు ఎక్కడి నుంచి నీ మీదకి దాడి చేస్తాడో నీకు తెలియదు. కనుక ఉగ్రత నీ దగ్గరకు రాకముందే, శత్రువు నీ మీద దాడి చేయకముందే, బోర్డర్లో మిలిటరీ సైనికుల్లాగా యుద్ధ భూమిలో నువ్వు ఆత్మీయ పోరాటంలో, ఆత్మీయ జీవితంలో ఓ పోరాట యోధువుగా యుద్ధము చేసి శత్రువైన సాతానును గెలిచే ఆయుధములు ధరించిన దానవుగా నువ్వు ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఏ సమయం అంటే ఇది భోజనము చేసే సమయం కాదు, ఇది పానము చేసే సమయం కాదు, ఇది నిద్రపోయే సమయం కాదు, ఇది సుఖపడే సమయం కాదు. ఈ సమయం యుద్ధము చేసే సమయం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ చేతి వేళకు పోరాటం కలిగి యుద్ధము నేర్చుకొని యుద్ధ భూమిలో విరోధి సాతానుడితో పోరాడి
జయముందే వారిగా మనం ఉండుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా మనం విన్నాం, ఇది సంపాదించుకునే సమయం కాదు, ప్రార్థన చేసే సమయం. రెండవదిగా, ఇది భోజనము చేసే సమయం కాదు, ఇది నిద్రపోయే సమయం కాదు, ఇది మరి పానము చేసే సమయం కాదు, ఇది సుఖపడే సమయం కాదు, ఇది పోరాడే సమయం, యుద్ధ భూమిలో పోరాడే సమయం. ఊరియా అంటున్నాడు, మందసము గుడారంలో ఉంది, నీ సేవకులు దండులో ఉన్నారు, నేను సుఖపడేటానికి నేను ఇష్టపడను, నీ సేవకుడే నేను అలాగును చేయువాడును కానయ్యా అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డ, నా ప్రియ సహోదరుడా, దేవుడు నీకు ఇచ్చిన ఈ సమయంలో నువ్వేం చేస్తున్నావు? తినడానికి, త్రాగడానికి, సుఖపడడానికి, నిద్రపోవడానికి ఈ సమయాన్ని ఉపయోగిస్తున్నావా? దేవుని వాక్యం అంటుంది, ఓ ఈ నిద్రపోతా, నీకేమొచ్చింది? లేచి నీ దేవునికి ప్రార్థన చేయని వాక్యం అంటుంది. దేవునికి స్తోత్రం. ఇది నిద్రపోయే సమయం కాదు, ఇది తినే సమయం కాదు, ఇది సుఖపడే సమయం కాదు, ఇది పోరాడే సమయం, యుద్ధము చేయాల్సిన సమయం. దేవునికి స్తోత్రం. దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని ధరించుకొని మన విరోధి అయినటువంటి అపవాదితో పోరాడి గెలిస్తేనే నీవు కిరీటాన్ని పొందుకుంటావు. లేకపోతే నువ్వు ఓడిపోయిన వ్యక్తివైతే కిరీటం కాదు కదా, నిత్య అగ్నిగుండంలో పడిపోతావు. ఒకవేళ నువ్వు భోజనం చేసి ఆ భోజనపు మత్తులో నిద్రపోయి సుఖించే వ్యక్తివైతే సాతానుగాడు నిన్ను సులువుగా ఓడిస్తాడు. కనుక వాడి చేతుల్లో ఓడిపోకుండా సాతానుని చేతిలో జయం పొందిన వ్యక్తులుగా మనం ఉంటేనే, జయించు వారి నాతో కూడా నా సింహాసనం అందు కూర్చోండనిత్తనని ప్రభువు సెలవిస్తున్నాడు. కనుక ఆ సింహాసనం మీద కూర్చుండే యోగ్యత నీవు కలిగిన వాడవుగా, కలిగిన దానవుగా ఉండాలి అంటే ఈ రోజున నీవు యుద్ధ రంగములో, యుద్ధ భూమిలో నిలిచి సాతానుడితో పోరాడి జయాన్ని పొందే సమయం ఇది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనమును గమనించినట్లయితే, సమయము సమీపించింది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను కయ్యకొనువాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. సమయము సమీపించింది, ప్రభు రాకడకు సమయం సమీపించింది కనుక ఈ సమయం ముందు ఏం చేయాలంటే, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని వినాలి. చదవటము వినటం మాత్రమే కాదు, చదివిన దాని ప్రకారంగా, విన్న దాని ప్రకారంగా ప్రవర్తించే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒక విలువైన మాట చెప్తున్నాను, నన్ను క్షమించండి. దేవుని వాక్యం నువ్వు ఎంత ఎరిగినప్పుడు కూడా దేవుని వాక్యం తెలుసుకున్న వాళ్ళందరూ దేవుని దృష్టికి భక్తులు కాదు. దేవుని వాక్యం ప్రకారంగా జీవించిన వారే భక్తులు. ఎందుకంటే సైతాను కూడా బైబిల్ అంతా తెలుసు. సైతాను కూడా పరిశుద్ధ బైబిల్ గ్రంథం అంతా తెలుసు. బైబిల్లో ఉన్న ప్రతి వాక్యం తెలుసు. కానీ సైతానికి మారు మనసు లేదు, వాక్యం ప్రకారంగా అది జీవించదు. కనుక నువ్వు వాక్యం తెలుసుకున్నంత మాత్రాన ఎన్ని వాక్యాలు విన్నా, ఎన్ని వాక్యాలు చదివిన ప్రయోజనం కాదు. కానీ వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని వినాలి, విన్నదాని ప్రకారంగా నువ్వు నడుచుకోవాలి, విన్నదాని ప్రకారంగా ప్రవర్తించాలి. అదే మన ఆధ్యాత్మికమైన జీవితానికి క్షేమం. నా ప్రియమైన దేవుని సంఘమా, మనం వాక్యాలు విని, వాక్యాలు చదివి, వాక్యాలు విని చెప్పిన సేవకులకు మార్కులు ఇస్తే మనకి ఏ ప్రయోజనం లేదు. వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని చదవాలి. చదివిన వాక్యాన్ని బట్టి, విన్న వాక్యాన్ని బట్టి మన బ్రతుకు మార్చుకోవాలి, మన జీవితాన్ని మార్చుకోవాలి. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం బాగుంది, ఆ వాక్యం బాగలేదు, ఆ సేవకుడు బాగా చెప్తున్నాడు, ఈ సేవకుడు బాగా చెప్పట్లేదని ఒకవేళ నీ ఇంట్లో కూర్చొని నువ్వు ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించుతూ సేవకులకు, ప్రసంగాలకు మార్కులేస్తే నీకు ప్రయోజనం లేదు. కానీ
విన్న వాక్యాన్ని బట్టి బ్రతుకు మార్చుకొని మార్పు చెంది వాక్య ప్రకారంగా నువ్వు ప్రవర్తించే వ్యక్తివైతే నువ్వు ధన్యుడవు, నువ్వు ధన్యురాలు. మూడో విషయం నేను చెప్తున్నాను, ఇది ఏ సమయం అంటే వాక్య ప్రకారంగా నడుచుకునే సమయం. ఒకటి ప్రార్థించే సమయం, రెండు యుద్ధము చేసే సమయం, మూడవది వాక్యానుసారంగా నడుచుకునే సమయం. దేవునికి స్తోత్రం. ధర్మశాస్త్రమును వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు. ధర్మశాస్త్రం ప్రకారంగా ప్రవర్తించువారే దేవుని దృష్టికి నీతిమంతులని వాక్యం సెలవిస్తుంది. కనుక రోజు ధర్మశాస్త్రాన్ని వింటున్నావా? వాక్యాన్ని వింటున్నావా? వాక్యం ప్రకారంగా నడుచుకుంటున్నావా? ఎలా ఉంది నీ ఆధ్యాత్మికమైన జీవితం? ఒకసారి నిన్ను పరీక్షించుకోవాలి. ఒకసారి నీ వ్యక్తిగతమైనటువంటి ఆధ్యాత్మికమైన జీవితాన్ని పరీక్షించుకొని నీ ప్రవర్తన ఎలా ఉందో దేవుని వాక్యపు వెలుగులో పరిశీలించుకొని మార్పు లేకపోతే మార్పు తెచ్చుకొని ఓ నూతనమైన జీవితాన్ని ప్రభువు కోసం మనం జీవించే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. దినములు చెడ్డవి, భయంకరమైన దినాల్లో ఉన్నాం, ఉగ్రత దినాల్లో ఉన్నాం. కనుక మనకి ఇంకా సమయం కొంచెమే ఉంది. కనుక ఈ కొంచెం సమయమైన మన ముందున్న ఈ కొంచెం సమయం ఘనత కొరకు, దేవుని మహిమ కొరకు మనం జీవించే వారిగా ఉండాలని లేఖనాలను బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఒక మాట ఆఖరిగా ఇంకొక మాట మనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము. దేవునికి స్తోత్రం. 7వ వాక్యాన్ని చదువుకుందాం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. గైకొనువాడు ధన్యుడు. ధన్యుడు. యోహానును నేను ఈ సంగతులను వినినవాడును చూచిన వాడును. నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా అతడు వద్దు, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొని వారితోనూ సహదాసుడును దేవుడికి చేయమని చెప్పెను. మరియు అతడు నాతో ఇలాగ చెప్పెను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను ముద్రవేయవలదు, కాలము సమీపమై ఉన్నది. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయును, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధునిగానే ఉండనిము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యుద్ధనున్నది. దేవునికి స్తోత్రం. మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు సెలవిస్తున్నారు, ఇదిగో త్వరగా వచ్చుచున్నారు. ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. ప్రభు రాకడ సమయం సమీపించింది. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో చేతులు జోడించి దండం పెట్టి చెప్తున్నాను, సమయాన్ని వ్యర్థం చేసుకోమాకండి, సమయాన్ని దుర్వినియోగం చేసుకోమాకండి. దేవుడిచ్చిన ఈ కొంచెం సమయంలో ఇంతవరకు ఒకవేళ నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికావేమో, ఇంతకాలం నీకు ఇష్టం వచ్చినట్టుగా తిరిగావేమో, అయితే ఈ కొంచెం సమయమైన ప్రభు కోసం మనం బ్రతుకుదాం, ప్రభువుకి సాక్షులుగా జీవించుదాం. ఆస్తుల కోసం కాక, ఆస్తుల సంపాదన కోసం కాక, మరి మనం ప్రార్థనలో ఎక్కువగా గడిపేవారిగా ఉండాలి. యుద్ధ రంగంలో మనం పోరాడే వ్యక్తులుగా ఉండాలి. తిండి కోసం, సుఖము కోసము కాక, యుద్ధ భూమిలో మనం పోరాడి గెలుపొందే వారిగా ఉండాలి. దేవుని వాక్యాన్ని విని, ఆ వాక్యాన్ని చదివి ఆ ప్రకారంగా ప్రవర్తించి ప్రభు రాకడ కొరకు మనం అందరం సిద్ధపరచబడుదుము గాక. ఆమేన్. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకొనండి. ప్రభు పాద సన్నిధానంలో ప్రార్థన చేద్దాం. స్తోత్రమయ్యా, స్తోత్రము దేవుడా, స్తోత్రము నాయన, వందనాలు ప్రభువా. అయ్యా పరిశుద్ధుడా నీకు వందనాలయ్యా, నీతి సూర్యుడా నీకు వందనాలయ్యా. అందరం ప్రార్థన చేద్దాం. దయచేసి ఎవరు కూడా మౌనంగా ఉండమాకండి. అందరూ కూడా మోకాళ్ళు వేయండి, రెండు చేతులు పైకెత్తి
సర్వశక్తి కలిగిన దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకోనండి. వాక్యపు వెలుగులో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. నీ జీవితం ఎలా ఉందో. దినములు చెడ్డవి గనుక ఓ నా ప్రియ సంఘమా, సమయమును పోనీక ఓ సద్వినియోగము చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా మనం చూసుకోవాలి. నీ సమయం విషయంలో ఒకవేళ నువ్వు అజాగ్రత్తగా ఉంటే జాగ్రత్త, జాగ్రత్త. పోయిన ఒక్క క్షణము కూడా మరలా మనం తిరిగి తెప్పించుకోలేము గనుక దేవుడు నీకు ఇచ్చిన ఈ విలువైన సమయాన్ని దేవుని మహిమార్థమై జీవించడానికి. గెహాజీ మరి ఓ ధనం కోసం పరిగెత్తాడు, ఓ గెహాజీ వస్త్రాల కోసం పరిగెత్తాడు. కానీ ఆ వస్త్రాలతో పాటు ధనంతో పాటు అతను విడిచి వెళ్ళిన ఓ భయంకరమైన కుష్ఠరోగాన్ని సంపాదించుకున్నాడు. హల్లెలూయా. వ్యర్థమైన వాటి కోసం మనం పరిగెత్తొద్దు. ఓ విలువైన దానికోసం మనం పరిగెత్తి ఓ ప్రార్థనలో మనం గడిపి ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను, ద్రవ్యమును, వస్త్రములను, మరి గొర్రెలను, ఎడ్లను, దాసదాస్యాలను సంపాదించుకునే సమయం కాదు ఇది. సంపాదించుకునే సమయం కాదు ఇది. ప్రార్థించే సమయం, ప్రార్థించే సమయం, ప్రార్థించే సమయం. ఇది సుఖపడే సమయం కాదు. ఇది తిండి తినే సమయం కాదు. ఇది నిద్రపోయే సమయం కాదు. ఇది యుద్ధం చేసే సమయం. ఇది యుద్ధం చేసే సమయం. ఇది వాక్యాన్ని చదివే సమయం. ఇది వాక్యాన్ని వినే సమయం. ఇది వాక్య ప్రకారంగా నడుచుకునే సమయం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. తండ్రి నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి నీకు స్తోత్రాలు, స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం అందరం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో గతించిపోచున్నది లోక విషమంతయును, ఇదిగో గతించిపోచున్నది లోక విషమంతయును, మహిమంతయు పుష్పము వలె. పుష్పము వలె మార్పులేని వాడు యేసు, సత్యమత్యము ఇదియే. మార్పులేని వాడు యేసు, యేసయ్యా, సత్యమత్యము ఇదియే. అర్పించదన్ యేసయ్యా నా సమస్త నీకే. అర్పించదన్ యేసయ్యా నా సమస్తము నీకే. నీ చిత్త ప్రకారము నడుపుము కడవరకు, నీ చిత్త ప్రకారము నడుపుము కడవరకు, నీ చిత్త అయ్యా నీ చిత్త ప్రకారము. Glory, glory. నీ చిత్త ప్రకారము నడుపుము కడవరకు,
మట్టుకు మన స్వచిత్తాన్ని పక్కన పెట్టి దైవ చిత్తాన్ని అనుసరించి నడుచుకున్నట్లుగా దేవుడు మనకిచ్చిన ఈ విలువైన సమయాన్ని వ్యర్థంగా గడపకుండా సద్వినియోగం చేసుకొనడానికి సంపాదన కోసం కాక ప్రార్థనలో ఎక్కువగా గడుపుతూ సుఖించుట కోసం కాక యుద్ధ రంగంలో పోరాడుటకు వాక్యాన్ని ధ్యానం చేయడానికి, వాక్యాన్ని వినడానికి, వాక్యం ప్రకారంగా నడుచుకొనడానికి మనకిచ్చిన సమయాన్ని సద్వినియోగపరుచుకొనొచ్చు. ప్రభు చిత్త ప్రకారంగా మనం నడుచుకున్నట్లు ప్రార్థన చేద్దాం. హాలల్లో ఎవరైనా బలహీనులుగా ఉంటే, ఏదైనా సమస్యకు మీరు బాధపడుతుంటే, మీ బలహీన స్థలములో లేదా మీ నెత్తి మీద కుడి చేయి పెట్టి ప్రార్థన చేస్తున్నారు. దేవుడు ఆయన ప్రభావాన్ని రాత్రి పరిపూర్ణమైన దైవిక స్వస్థతను ప్రభు మీకు అనుగ్రహించులాగిన ప్రార్థన పూర్వకంగా ఉండండి. ప్రేమాస్వరూపుడమైన తండ్రి, కృప కలిగిన దేవుడా, జీవము కలిగిన దేవుడా, మీ బాహువును బిడ్డల వైపు చాపండి ప్రభు. బలపరచండి, పరిపూర్ణపరచండి. వాక్య ప్రత్యక్షత ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించి మీ రక్తపు కోటలో బిడ్డలను మీరు భద్రపరచండి. సైతాను కార్యాలను యేసు నామములో లయపరుస్తున్నాను ప్రభు. నిశ్చయముగా మీ కృప కలుగు చేసి ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. వ్యాధుల బలము నుండి బిడ్డలను విడిపించి కృపతో బలపరిచి రక్తపు కోటలో భద్రపరిచి మీ సాక్షులుగా జీవింపచేయండి. అయ్యా, రేపటి దినం పునరుద్ధాన దినమునైనా ఎవరు కూడా నిర్లక్ష్యముగా ఉండకుండా, అయ్యా మందిరాలు లేవని తమ సొంత పనుల కోసం పరిగెత్తకుండా, అయానికి స్తోత్రమునైనా వారి వారి గుడారాల్లో నిలిచి ప్రార్థన సమయంలో ఏకీభవించి నీ సన్నిధిని ప్రతి ఒక్కరూ అనుభవించే భాగ్యం అనుగ్రహించి మహిమా ఘనత ప్రభావములు మీరే పొందుకోనమని దీవించుమని, ఇదిగో సర్వలోకములో ఎక్కడైతే ప్రభావి బిడ్డలందరూ నిన్ను ఆరాధిస్తున్నారో వారందరినీ ప్రసారంలో పాలు పంపులు పొందుచున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి వినయ మనస్సుతో వేడుకుంటున్నాను తండ్రి. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహవాసం, సహాయం, సమృద్ధి ఈ రాత్రి కాల సమయంలో ప్రత్యక్ష ప్రసారంలో పాలు పంపులు పొంది విజ్ఞాపన కూడికలో ఏకీభవిస్తున్న బిడ్డలకు, సర్వలోకములు ఆయన ప్రేమిస్తున్న సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. యేసు రక్తమే జయం, రక్తమే జయం. ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ నా మీరందరూ కూడా ప్రార్థన చేయండి. అదే రీతిగా రేపటి దినాన ఉదయకాల సమయంలో 9 పునరుద్ధానపు ఆరాధనలో మీరందరూ పాలు పంపులు పొందండి, దైవాశీర్వాదాలు పొందుకోవలసిందిగా ప్రభు పేరిట నేను మీ అందరికీ కోరుచున్నాను. మరి ఈ యొక్క వర్తమానాలు, ఈ ఆరాధనలు మీకు దీవెనకరంగా ఉండినట్లయితే, ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే మీ స్నేహితులకు, మీ బంధువులకు, మీ ఇరుగు పొరుగు వారికి మరి షేర్ చేయండి. దయచేసి లైక్ చేయటం మర్చిపోమకండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఉన్నట్లయితే దయతో సబ్స్క్రైబ్ చేసుకొని మన పరిచర్యను ప్రోత్సహించి దైవ దీవెనలు పొందాల్సిందిగా ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. అందరికీ వందనాలు.